విజయవాడ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పటమట ప్రాంతంలో ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డి శ్రీనివాస్తో పాటు ఆయన భార్య ఉషా, 2 పిల్లలు శైలజ, శ్రీహాన్, తల్లి రమణమ్మ మరణించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురునానక్ నగర్ ప్రాంతంలో ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డి శ్రీనివాస్తో పాటు ఆయన భార్య ఉషా, 2 పిల్లలు శైలజ, శ్రీహాన్, తల్లి రమణమ్మ మరణించారు. మంగళవారం ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా బాల్కనీలో శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించారు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, 2 పిల్లలు, తల్లి మృతదేహాలు ఉన్నాయని, వాళ్ల గొంతులు కోసి ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. శ్రీనివాస్ ఇటీవల ఆసుపత్రి పెట్టారు. నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. 4గురిని హత్య చేసి శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడా లేక అందరినీ హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ముగింపు పలుకుతారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదని, పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ అన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో అందరికీ తెలుసునని జగన్ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు ముగింపు పలుకుతారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. 5 ఏళ్ల జనాల రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది చంద్రముఖి అని అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఎవరి విశ్వసనీయత ఏంటి అనేది తెలుసుకొని మరీ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదని, పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాదని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడైనా ఉద్యోగాల నియామకం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. రైతులను నెట్ట నిలువున ముంచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో అందరికీ తెలుసని అన్నారు. 0 వడ్డీకే రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం దండగా అన్నది ఎవరు అని ప్రజలను జగన్ ప్రశ్నించారు. బషీర్బాగ్లో కాల్పులు జరిపింది చంద్రబాబు కాదా అని అన్నారు. ఓ చంద్రబాబు, ఇంటింటా ప్రతి కుటుంబం బాగుపడేలా పేదరికం సంఖ్యలను తెంచుకునే విధంగా పిల్లల చదువులు బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈరోజు మీ అందరి సమక్షంలో. ఓ చంద్రబాబు, నీ హయాంలో ఎప్పుడైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఓ చంద్రబాబు, బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడి అనే పథకాన్ని ఏ రోజైనా నువ్వు పెట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఆ పిల్లలకు, ఆ పేదింటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, క్లాస్ రూములలో 6వ తరగతి నుంచే IFPలతో డిజిటల్ బోధన, CBSE నుంచి IB వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫల్, బైజూస్ కంటెంట్ వంటివి కరికులంలో భాగంగా ఈ రోజు కనిపించడం లేదా చంద్రబాబు? నీ కంటికి పచ్చకామర్లు వచ్చాయా నీ కళ్ళకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పూర్తి ఫీజులు చెల్లిస్తూ తల్లులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, పెద్ద చదువులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కరికులంలోకి భాగం చేస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు మీ అందరి సమక్షంలో. మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో జగన్ మార్పులు చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఆరోపించారు.
ప్రజల ఆస్తుల తాలూకా ఒరిజినల్ పత్రాలు జగన్ వద్ద పెట్టుకొని అసలు యజమానులకు జిరాక్స్ పేపర్లు ఇవ్వడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టమని లోకేష్ వివరించారు. ప్రజల ఆస్తులను కొట్టేసేందుకే రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో జగన్ మార్పులు చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారని టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఆరోపించారు. దుగ్గిరాల మండలం శృంగారపురంలో సోమవారం రాత్రి నిర్వహించిన రచ్చబండలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే ఆస్తులపై అధికారుల నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు. దీనిపై కోర్టులకు వెళ్లేందుకు కూడా ప్రజలకు హక్కు ఉండదన్నారు. వైసీపీ నేతలకు ఎవరి ఇల్లు కానీ పొలం కానీ నచ్చితే అధికారుల వద్దకు వెళ్లి వారి పేరును రాయించేసుకుంటారన్నారు. ప్రజల ఆస్తుల తాలూకు ఒరిజినల్ పత్రాలు జగన్ వద్ద పెట్టుకుని అసలు యజమానులకు జిరాక్స్ పేపర్లు ఇవ్వడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టమని లోకేష్ వివరించారు. ఎన్నికల అనంతరం గ్రామంలోని చింతాలమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. అలాగే మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఆధ్యాత్మికంగానూ పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తానని లోకేష్ చెప్పుకొచ్చారు. దళితులకు ఆగిపోయిన 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మళ్ళీ నేను తీసుకుంటానని ఈ సభాముగా మీ అందరికీ హామీస్తూ, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే లోపల నిజం గడప దాటుతుంది. గత 25 సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనకు వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదు తల్లి. ఒక నోరు రౌడీజం తప్ప ఇంకేమి చేయలేదు తల్లి. ఆ వ్యక్తులు ఎవరు నాకన్నా మీకే బాగా తెలుసు. దయచేసి వాళ్ళు చెప్పింది నమ్మద్దమ్మా. పని చేసేదానికి వచ్చా. 5 సంవత్సరాలు నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి వచ్చా. నేను కష్టపడతా, పని చేస్తా. వాళ్ళు చెప్పే మాయ మాటలు మళ్ళీ నమ్మద్దని మీ అందరికి తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటాను. సొంత బాబాయి హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ కడప లోక్సభ బరిలో నిలబెట్టడం తట్టుకోలేకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల చెప్పారు. ఈ ఎన్నికలు ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ బిడ్డ ఓడిపోతే నేరం గెలిచిందని అర్థమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు అంటూ సీబీఐ ఆరోపిస్తున్న వ్యక్తి, సీబీఐ ఛార్జ్షీట్లో పేరున్న వ్యక్తికి కడప టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో కడప ప్రజలకు జగన్ వివరించాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సొంత బాబాయి హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ కడప లోక్సభ బరిలో నిలబెట్టడం తట్టుకోలేక తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని షర్మిల చెప్పారు. కడప ప్రజలకు నిజం తెలియాలని, నిజం గెలవాలని తాను పోరాడుతున్నానని వివరించారు. ఈ ఎన్నికలు ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్ బిడ్డ ఓడిపోతే నేరం గెలిచిందని అర్థమని షర్మిల స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఛార్జ్ షీట్లో చేర్చిందన్న జగన్ ఆరోపణలపై వైఎస్ షర్మిల వివరణ ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు లేకపోతే కొనుగోలు సుధాకర్ రెడ్డి సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు సీబీఐ ఛార్జ్షీట్లో లేకుంటే జగన్ కేసుల నుంచి బయటపడడం కష్టమని సుధాకర్ రెడ్డి పదే కోర్టులో పిటిషన్లు వేశాడని ఆరోపించారు. దీంతో సీబీఐ వైఎస్ఆర్ పేరును ఛార్జ్షీట్లో చేర్చిందని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కన్నతండ్రి పేరును సీబీఐ ఛార్జ్షీట్లు ఇరికించిన వ్యక్తిని జగన్ అక్కున చేర్చుకున్నారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 రోజులకే సుధాకర్ రెడ్డిని పిలిచి ఏఐజీ పదవి కట్టబెట్టారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచెవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలు చేసింది ఒక ఎత్తైతే, కాపాడడం మీరు ఒక ఎత్తైతే, ఒక అక్యూజ్డ్ ని కాపాడడం ఒక ఎత్తైతే, మళ్ళీ అదే అక్యూజ్డ్ కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది, మిగిలే ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి, ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు. ఒక పక్క న్యాయానికి, ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.
కేంద్రంలో 10 ఏళ్లు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు పరిపాలన విషయంలో అన్ని రంగాలలో విఫలమయ్యాయన్నారు. వన్ టౌన్ నెహ్రూ సెంటర్ కూడలి వద్ద పశ్చిమ నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావుని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, సిపిఐ జిల్లా పార్టీ నాయకులు దోనిపూడి శంకర్, పలువురు నేతలు పాల్గొన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడే కోటేశ్వరరావుకు మద్దతుగా కంకి కొడవలి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గెలిస్తే విజయవాడ నగరంలో ఉండరని, డివిజన్ ఒక్క ఆఫీసు ఏర్పాటు చేసి తాను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కూర్చుంటారని రామకృష్ణ విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడే కోటేశ్వరరావుకు మద్దతుగా కంకి కొడవలి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ప్రజలే చెబుతున్నారని తెలియజేశారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటికే 2 పర్యాయాలు ఇంటింటికి పర్యటించానని తెలియజేశారు. నోట్ల ద్వారా ఓట్లు కొనుగోలు చేసి అందలం ఎక్కాలని చూసే వారికి ప్రజలే బుద్ధి చెప్పి స్థానికంగా ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే నన్ను గెలిపించాలని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థికి ఓట్లేయాలి హస్తం గుర్తుపైన. అదేవిధంగా రాష్ట్రంలో కమ్యూనిస్టుల వాణి అసెంబ్లీలో వినిపించడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు గారి కంకి కొడవలి గుర్తుపైన ఓట్లు వేయాలని కోరుతూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ సుజనా చౌదరి గారు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఆయన రేపు గెలిచినా ఇక్కడ ఉండేది ఏమీ ఉండదు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, 22 డివిజన్లు 22 ఆఫీసులు పెడతాను, 22 ఆఫీసులు పెట్టి నేను ఆయన 22 ఆఫీసులు పెడతాడు. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు. ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటారు. కాబట్టి ఏమంటే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కోటేశ్వరరావుని గెలిపించమని కోరుతారు. చాలామంది ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. సర్దార్ మరిపల్లి చిట్టి గారు, తమ్మిన పోతరాజు గారు, ఉప్పలపాటి రామచంద్రరాజు గారు, అలాగే పోతిని చిన్న గారు, వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో రిక్షాల్లో నడిచి వెళ్ళేవాళ్ళు, రిక్షాల్లో వెళ్ళేవాళ్ళు, ప్రజలకు పిలిస్తే అందుబాటులో ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు అటువంటి వారి కోవకి చెందినటువంటి వారు, అటువంటి వారికి వారసులుగా ఈ రోజున నేను పనిచేస్తూ ఉన్నా. కాబట్టి అదే కోణంలో వారు ఏ రకంగా అందుబాటులో ఉన్నారో అదే పద్ధతిలో ఉంటారు తప్ప కార్పొరేట్ శక్తులు కాదు, చుట్టూ మనకి రక్షణ వలయాలు పెట్టుకునేటటువంటి కార్పొరేట్ శక్తులు కాదు. కావాల్సింది పశ్చిమ నియోజకవర్గంలో పేదవారు, సామాన్యులు నివసించేటటువంటి ప్రాంతం. కాబట్టి ఆ వైపుగా ఆలోచించి కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి పార్లమెంట్ సభ్యులకి హస్తం గుర్తు మీద వల్లూరు భార్గవ్ కూడా ఓటు వేసి గెలిపించమని చెప్పి విజ్ఞప్తి. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఏ నమ్మకం ప్రజలకు ఉందని ప్రత్యర్థి పార్టీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. భారతదేశంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని వన్ టౌన్ ప్రాంతం 45వ డివిజన్లోని సితారా, రోటరీ నగర్, బ్రహ్మయ్య వీధి, రాజుగారి ప్లాట్లు, కబేళ తదితర ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అందరి సమస్యలను సుజనా ఓపికగా విన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా విజ్ఞతతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలని 100% అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్న పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి 100% అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయ మార్గాలను పెంచే విధంగా కృషి చేస్తానన్నారు. అన్ని పార్టీలను గౌరవిస్తానని, ప్రత్యర్థుల మనసులు గెలిచి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పెద్ద కొడుకుగా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఏపీలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించి 24 గంటల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలను తీసుకుంటానన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా సుజనా చౌదరికి మాత్రమే ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో సుజనాను గెలిపించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గొప్పగా చేయాలి అని అంటే మనకి సంపద పెరగాలి, ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి.
పేదరికం ఉండటం తప్పులేదు, పేదరికంలో కూడా శుభ్రంగా ఉంటుంది చేయించాలి. అది ప్రభుత్వాల యొక్క ముఖ్య లక్షణం. ప్రజాప్రతినిధి చేయవలసింది అది. వాళ్ళ పిల్లల చదువులేంటి, ఇప్పుడు వాళ్ళు పేదరికంలో ఉన్నారని భావితరాలు కూడా పేదరికంలో ఉండవలసిన అవసరం లేదు. ఈరోజు మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరూ కొంచెం పని చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ఈ పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే. ఇప్పుడు 35 కోట్ల మంది దాకా బీపీఎల్ నుంచి బయటకు వచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో 2.5 లక్షలు నా టార్గెట్. ఇప్పుడు మా ఆదర్శ గ్రామం కింద నేను మా అమ్మగారు ఊరు తీసుకున్నా, అది అక్కడంతా బ్రహ్మాండంగా చేసాం. అట్లాగే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో 2,50,000 మంది కూడా నా కుటుంబ సభ్యులుగా నేను వాళ్ళ కుటుంబాలు ఒకటిగా తీసుకొని పేదరికం నుంచి బయటికి తీసుకురావటం, మిగిలిన వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేయటం, ఇవన్నీ కూడా నేను ఒక బృహత్తర ప్రణాళిక వేస్తూ ఉన్నాను. అదంతా కూడా తీసుకొచ్చి చేపిస్తాను. మహిళలను ఇంటికి దీపం ఇల్లాలు అంటారని చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరిలో నారా లోకేష్కు మద్దతుగా ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. విస్తృతంగా పర్యటిస్తూ వివిధ వర్గాలతో భేటీ అవుతూ లోకేష్కు మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. తాజాగా మంగళగిరి ఆటోనగర్లోని విజయ పికిల్స్ నందు పనిచేసే మహిళా కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం మంగళగిరి టౌన్ షరాఫ్ బజార్లో ఆభరణాల తయారీ యూనిట్ను సందర్శించారు. పలు చేనేత వస్త్ర దుకాణాలను సందర్శించారు. గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలు దుర్మార్గమని, అర్థం లేని ఆరోపణలతో ప్రజలు ముందుకు వస్తున్నాడని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పే గద్దె రామ్మోహన్ ఆ పనులు ఎక్కడ ఉన్నాయో తమకు చూపించాలని కోరారు. అబద్ధాలను పదే పదే చెప్పి దానిని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ పాత ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్లో 5 సార్లు ప్రతి గడపకు వెళ్లడం జరిగిందని, ప్రజల ముందుకు వెళ్తుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో జరిగిన ప్రతి పని జగన్ హయాంలో చేసిందేనని, పార్కులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, కొండ ప్రాంతాల్లో మెట్లు, డ్రైన్లు, లైట్లు, సబ్స్టేషన్లు, రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేశామన్నారు. 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పే గద్దె రామ్మోహన్ ఆ పనులు ఎక్కడ ఉన్నాయో తమకు చూపించాలని కోరారు. తాము చేసిన అభివృద్ధి చూపిస్తాం, మీరు చేసింది చూపించడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజలు చీకొట్టి పంపిస్తుంటే గద్దెకి ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. గద్దె ఓటమి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయనను ఓడించేందుకు ప్రజలు ఎంతో ఆతృతగా ఉన్నారని అన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అభివృద్ధి పనులు చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలను పదే పదే చెప్పి దానిని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారు చెప్పాలి కదా మీరు అందరు గారు సమాధానం. 650 హామీలతో 2014లో అధికారంలోకి వచ్చినారు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ప్రజానికం మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు? ఈరోజు మేము చెప్పగలిగాం, అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర, ఆసరా, ఇళ్ల స్థలాలు, రేషను, ఇంటికే పెన్షను, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఎన్ని గారు మేము చేసాం మేము చెప్పగలం. మీరు ఏం చేశారని చెప్పుకోగలరు? రైతు రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేశారా? కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందించారా? ఈరోజు జాబు రావాలంటే జాబు రావాలంటే బాబు కావాలన్నారు. ఎవరికి ఇచ్చారు జాబులు? మీ కొడుక్కి ఇచ్చుకున్నారు జాబులు. అంటే ఈరోజు ఇన్ని అబద్ధాలు కళ్ళ ముందు మీరు చేసిన మోసం కనపడుతున్నా, ఈరోజు మళ్ళీ మోసం చేయాలని చెప్పని ఏదైతే మీరు వస్తున్నారో, నిజంగా ఈ భూప్రపంచంలో కొంతమంది మీరు ఆదర్శంగా నిలుస్తారు. అబద్ధాలు చెప్పి 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 మళ్ళీ అదే అబద్ధాన్ని నమ్మించే విధంగా ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నియోజకవర్గం గద్దె రామ్మోహన్కే సాధ్యమైంది. ఈరోజు అసమర్థత ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్ మాకొద్దు, బాయ్ బాయ్ గద్దె అని చెప్పని ప్రతి ఒక్కరి గారా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా బాయ్ బాయ్ గద్దె, నువ్వు మాకొద్దు అని చెప్పని ప్రతి ఒక్కరి గారా
నినాదించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగరేస్తారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, ఆయన అఫిడవిట్ నిండా పచ్చి అబద్ధాలు, మోసాల చిట్టా ఉందని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఆదాయం 114 కోట్లు, కట్టిన పన్ను 67 కోట్లు కాగా ఆయన ఇచ్చిన విరాళాలు 20 కోట్లు పోతే మిగిలిన 20 కోట్లతో 90 కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొన్నారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, ఆయన అఫిడవిట్ నిండా పచ్చి అబద్దాలు, మోసాల చిట్టా ఉందని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాతనే ఎక్కువ ఆస్తులు కొనుగోలు చేశారని, ఆయనకు సినిమా రంగం కంటే రాజకీయ రంగమే బాగా కలిసొచ్చినట్టు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. పవన్ తన అఫిడవిట్లో తన ఆస్తుల విలువను 90 కోట్లుగా చూపించారని, మార్కెట్ రేటు ప్రకారం ఆయన ఆస్తుల విలువ 400 కోట్ల నుంచి 450 కోట్ల రూపాయలు ఉంటుందని పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదాయం 114 కోట్లు, కట్టిన పన్ను 67 కోట్లు కాగా ఆయన ఇచ్చిన విరాళాలు 20 కోట్లు పోతే మిగిలిన 20 కోట్లతో 90 కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొన్నారో చెప్పాలని లాజికల్గా ప్రశ్నించారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గాని, కూటమిలోని నేతలు ఇలాంటి హామీలను ఇస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసే మంచిపై కనీసం ఎక్కడైనా మాట్లాడుతున్నారా అని నిలదీశారు. కూటమి ప్రచారంలో ఒకరి భజన ఒకరు చేసుకోవడం తప్ప ప్రజలకు ఫలానా హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పడం లేదన్నారు. ప్రజలకు మేలు చేస్తామని, పథకాలు కొనసాగిస్తామని ఎక్కడా మాట్లాడడం లేదని ఆరోపించారు. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఎక్కడైనా చెప్తున్నారా? ఒకళ్ళ భజన ఒకళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ వ్యానుల మీద నుంచొని చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం. ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడమే, అంతేగాని ప్రజలకి మంచి చేస్తామని కానీ, ప్రజలకి మేలు చేస్తామని కానీ, పథకాలు ప్రవేశపెడతామని కానీ ఎక్కడ మాట్లాడట్లా. వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెలగొక్కోవడం, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడం. ఎట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎట్లాంటి కూటమిలు ఈ రాష్ట్రానికి అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల జీవితాన్ని మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తాం. విభజన తర్వాత 10 ఏళ్లు పాలించిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు విజయవాడను అభివృద్ధి చేయకపోగా భ్రష్టు పట్టించాయని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. పార్టీలు మార్చేవారని, ఎన్నికల సమయంలో కనపడేవారిని కాకుండా ప్రజల్లో ఉండేవారిని గెలిపించాలని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ బాబురావు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. 10 ఏళ్లుగా ప్రజలు మోసపోయారని స్వయంగా వారే చెబుతున్నారని అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలుస్తారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం బాబురావు గారితో కలిసి క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రజలు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వారికి జరిగిన 10 సంవత్సరాల నుంచి జరిగిన మోసాలు, అన్యాయాలు వాళ్ళకి క్లియర్గా కనపడుతున్నాయి. వారి మొహంలో మంచి రెస్పాన్స్ వస్తుంది. వీ హోప్ ఇండియా కూటమిని బలపరిచిన కాంగ్రెస్ పార్టీ, అలాగే సిపిఎం, సిపిఐ క్యాండిడేట్లు అందరూ మంచి ఓట్స్తో ఈసారి గెలుస్తారని ఆశిస్తున్నాను. అనంతరం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మోడీతో కలిసి జగన్, చంద్రబాబు అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీలు విజయవాడ నగరానికి ఏమీ చేయకపోగా విజయవాడను భ్రష్టు పట్టించారని అన్నారు. పార్టీలు మార్చేవారిని కాదు, ఎన్నికల సమయంలో కనబడేవారిని కాకుండా ప్రజల్లో ఉండేవారిని గెలిపించాలని కోరారు. విజయవాడ ప్రజల వాణిని వినిపించే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థికి హస్తం గుర్తుకు, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు సుత్తి, కొడవలి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. 10 ఏళ్లలో ఉన్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నగరానికి ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక సంస్థ తెచ్చారా? విభజన చట్టంలో ఉన్న మెట్రో రైలు తెచ్చారా? లేదు పేదలకు ఇల్లు ఇస్తామనేది ఇల్లు కట్టించారా? ఏదీ లేదు. పైపెచ్చు ఈరోజు విజయవాడని భ్రష్టు పట్టించారు. భూ కబ్జాల్లో ఆరితేరారు, అవినీతిలో మునిగిపోయారు. అందుకే తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ కాదు, దానికి ప్రత్యామ్నాయంగా ఇండియా వేదిక తరపున కాంగ్రెస్, కమ్యూనిస్టులు
కలిసి పోటీ చేస్తున్నాం. మీరు ఒకటే ఆలోచించండి, పార్టీలు మార్చేవారు కాదు, నికరంగా నిలబడే వాళ్ళని ఎన్నుకోండి. అవినీతి పరులను కాదు, నీతివంతులను ఎన్నుకోండి. 5 ఏళ్లకు ఒకసారి కనపడే నేతలను కాదు, నిత్యం మన మధ్య ఉండి ప్రజల కోసం పోరాటాలు నడిపేటువంటి వారిని ఎన్నుకోండి. శాసనసభలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉండాలి. కమ్యూనిస్టుగా బాబురావుని పంపించండి. ఈ నగర మార్పుకి దోహదపడేటువంటి వ్యక్తి, నగర ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి, పోరాటాలు చేసి సాధించేటువంటి దాంట్లో ముందుండే వ్యక్తి. ఇంకొక విషయం, ఈరోజు మీ శాసనసభ్యుడు ఎవరంటే ఏం చెప్తారు మీరు? మా శాసనసభ్యుడు కబ్జాలు చేసే వ్యక్తి, మా శాసనసభ్యుడు రకరకాలైనటువంటి పద్ధతుల్లో అవినీతికి పాల్పడేటువంటి వ్యక్తి అని చెప్తారు. జగన్ నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి పునాదులు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమాను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. 25వ డివిజన్ నుండి తమకు అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ 25వ డివిజన్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ 25వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. జగన్ నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి పునాదులు వేశారని, ఈ అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎలాంటి అభివృద్ధి లేకపోగా బెదిరింపులు, సెక్స్ రాకెట్లు, కాల్ మనీ ఉండేవని, ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఈ డివిజన్ నుండి తమకు అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే కూడా ఇప్పుడు అన్ని విధాలు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు తెలియపరుచున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పునాదులు వేసి వాటన్నిటి కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. వాటన్నిటి కూడా కంటిన్యూ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి ఈ అభివృద్ధి జరుగుద్దని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఆ భావిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ను కోటేస్తారు. ఇక్కడున్న ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో పోటీ చేస్తున్నాడో ఆ బోండోమ అనే వ్యక్తిని డిపాజిట్ లేకుండా ఓడిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ కూడా మాకు నిరాధనాలు పడుతున్నారు. మళ్ళీ ఈ మేనిఫెస్టో కూడా 98% అమలు చేస్తారని ప్రజలందరూ కూడా, మేము ఓటు అడగకముందే వాళ్ళు మాకు ముందే ఓటు మీగే వేస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్. మరి ప్రతి ఆడపడుచు కూడా ప్రయారిటీ ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారే అని, ప్రతి ఆడపడుచు కూడా మీకే వేస్తాము, మహిళలకు మాకు పెద్దపీట వేశారని అందరూ తెలియజేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో డెవలప్ అనేది కూడా రోడ్డు వేయడం కానీ, డ్రైనేజీ కానీ అన్నీ కూడా మేము త్వరితగతిన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మాకు హారతులు పట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం తెలియజేస్తాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్ సర్వనాశనం అయిందని, జగన్ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచిపెట్టి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని జగన్ లూటీ చేశారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనమైందని, జగన్ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాపులపాడు మండలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఓటు అనే ఆయుధం ద్వారా జగన్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచిపెట్టి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని జగన్ లూటీ చేశారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని యనమల అన్నారు. 1,00,000 కోట్లు సంపాదించాడు. 2 కలిపితే 3,50,000 57,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏమి చేసుకుంటాడో జగన్మోహన్ రెడ్డి చూడండి. ఇటు రాష్ట్రం చూస్తే 14 లక్షల కోట్ల అప్పులో ఉన్నది. అదేవిధంగా ఈ అప్పులు చేస్తుంది ఎవరి మీద? మనందరి తలకాయల మీద అప్పులు ఉన్నాయి. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు జగన్ చేస్తే ఆయన 2,57,000 కోట్లు సంపాదించుకున్నాడు.
రాష్ట్రం 14,000 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఆ అప్పు వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళ మీద 5 కోట్ల ప్రజానికి మీద ఒక్కొక్కరి మీద 2,50,000 రూపాయలు అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇటువంటి ప్రభుత్వానికైనా మనం ఓటేస్తే, ఇటువంటి దోపిడీ ప్రభుత్వానికైనా మనం ఓట్లేస్తే, దోపిడీ నాయకులకైనా మనం ఓట్లేస్తే, ఇంకేంటంటే వీళ్ళ దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, సంపాదించుకోవడాలు, ఇసుక అన్ని మైన్స్ మాఫియా. గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలుపుతామని, నియోజకవర్గానికి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో పాటు నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా గన్నవరం నియోజకవర్గం రూపురేఖలు మార్చుతానని వివరించారు. ఏ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసులు బలాయించను, ఎట్టి పరిస్థితి రాసి పెట్టుకోండి. వాళ్ళ పెళ్ళాం పిల్లలు మనకు అక్కర్లా, మంచి చేత రాజకీయాల్లోకి వచ్చా. అలాగే సోదరులారా, కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే 12 నెలల్లో దేశంలోనే 600 జిల్లాలు ఉన్నాయి. దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ కానీ ఎప్పుడూ లేదు, తమిళనాడు కానీ. నేను ఫస్ట్ టైం కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 పెట్టా. మీరు అవకాశం ఆశీర్వదిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని లోకేష్ బాబు మంగళగిరిని దేశంలో మోడల్ కాన్స్టిట్యున్సీ చేస్తానని చెబుతున్నాడు. నేను మీకు చెప్తున్నా, గన్నవరం నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లంనేని వంశీ ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు, ఆముదాపల్లిలో పర్యటించారు. ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గడప గడపకు వెళ్లి జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కనుమూరి రాజబాబు, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు గోసుల శివభర్తరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్దారులను మళ్లీ ఇబ్బందులకు గురిచేసే విధంగా సీఎస్ ఇతర ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లూకా సాయిరాం ప్రసాద్ గౌడ్ మండిపడ్డారు. పెన్షన్లు బ్యాంకులకు ఇచ్చి వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులు పెట్టి ఆ అపవాదును టీడీపీపైకి నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 నెలల 3,000 నిలిపి 7,000 ఇస్తామని స్పష్టం చేశారు. చుట్టగుంటలో టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లూకా సాయిరాం ప్రసాద్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. పెన్షన్దారులను మళ్లీ ఇబ్బందులకు గురిచేసే విధంగా సీఎస్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ నాయకులు చంద్రబాబు, బోండా ఉమా ఈ అంశంపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసి ఇంటికే పింఛన్ ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పడం సరికాదని, అందరికీ బ్యాంకు ఖాతాలు లేవని, దానికి తోడు ఉన్నవారు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందన్నారు. కావాలనే టీడీపీపై అబాండాలు వేయాలని ఈ చర్యకు పూనుకున్నారని ధ్వసమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 నెలలు 3,000 కలిపి 7,000 ఇస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులు పెట్టారని, వారికి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి ఎన్నికల్లో విధుల్లో నిర్వర్తించే ఉపాధ్యాయులను ఎన్నికలకు దూరంగా ఉంచాలని భావించారని, టీడీపీ కోర్టులో కేసులు వేయించి ఉపాధ్యాయులకు విధులు నిర్వర్తించేలా చేశామని వెల్లడించారు. ఉపాధ్యాయులు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కోరారు. వాలంటీర్లను జగన్ బానిసలుగా చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంబటి నాగయ్య యాదవ్ పాల్గొన్నారు. కేవలం 5,000 రూపాయలకే ఇంటింటికి తిప్పి వాళ్ళ శ్రమను దోపిడీ చేసిన విధానం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా వాళ్ళందరూ కూడా నా సైన్యం అనేసి వాళ్ళందరినీ కూడా ప్రలోభపెట్టి వాళ్ళతో రాజీనామాలు చేపించి మళ్ళీ మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలియజేయడం. ఆ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదనేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జూన్ నెలలో ఏర్పడంగానే మీకు 10,000 రూపాయలు జీతం ప్రకటించారు. రాగానే కూడా ప్రతి నెల కూడా మీకు గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇచ్చి మీకు గౌరవంగా ఉండేలాగా మీకు చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా చంద్రబాబు గారు రావాలనే ఆశతోనే ఉండాలి. ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి పాల్పడకుండా నిష్పక్షపాతంగా మీరు కూడా ప్రవర్తించాలని మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.